ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్ బెర్త్ కోసం ప్రయత్నిస్తున్న చెన్నైకి లక్నో సూపర్ జైంట్స్ షాక్ ఇచ్చింది. ఎకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సీఎస్కేపై 7 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. చెన్నై విధించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని సూపర్ జైంట్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లో ఛేదించింది. లక్ష్య ఛేదలో లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. తన తుఫాన్ బ్యాటింగ్తో సీఎస్కే బౌలర్కు చుక్కలు చూపించారు. మార్ష్ కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్స్లతో 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈజీగా సెంచరీ మార్క్ అందుకునేలా కనిపించిన మార్క్స్ దురదృష్టవశాత్తు రన్అవుట్ అయ్యాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. యువ ఆటగాడు కార్తిక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కార్తిక్ శర్మ 42 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్స్లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు శివం దూబే ఆఖరులో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే సీఎస్కే ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే తదుపరి 2 మ్యాచ్లో భారీ విజయం సాధించాలి. అంతేకాకుండా మిగిలిన జట్లు ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.